గతంలో ఋషికొండపై ప్రకృతి రమణీయమైన గుట్టను తొలిచి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెస్ట్ హౌస్ ను నిర్మిస్తే నేడు పచ్చ మీడియాగా ముద్రపడిన ఈబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీలో ఆనాడు గొంతు చించుకుని ఆకాశం బద్దలయ్యేలా వార్తలు ప్రచురించాయి. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. అయితే ఇప్పుడు సీన్ మారింది. నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏకంగా 400 ఎకరాల్లో ఉన్న అడవిని బుల్డోజర్లతో నాశనం చేస్తూ నిర్మాణాలు చేపడుతోంది. కానీ ఆనాడు ఋషికొండపై రచ్చ చేసిన ఇదే పచ్చ మీడియా ఇప్పుడు మాత్రం పూర్తిగా మౌనం వహిస్తోంది. కనీసం దీనిపై ఒక్క వార్త కూడా ప్రచురించకపోవడం గమనార్హం. ఋషికొండలో కొద్దిపాటి నిర్మాణాలు జరిగితే భూమి బద్దలయ్యేలా గోల చేసిన ఈ మీడియా సంస్థలు ఇప్పుడు 100 ఎకరాల అడవిని నాశనం చేస్తుంటే కళ్లు మూసుకున్నట్లు వ్యవహరించడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇంత జరుగుతున్న ప్రకృతిని ప్రేమించేవారు మేధావులు సైతం నోరు మెదపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు పర్యావరణం గురించి పెద్దగా మాట్లాడిన వారంతా ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయ కారణాల వల్లనే వీరంతా ఇలా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి ఈ సంఘటన పచ్చ మీడియా యొక్క విశ్వసనీయతను మరోసారి ప్రశ్నార్థకం చేసింది. ఒకరి తప్పును భూతద్దల్లో చూపించి మరొకరి తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం వారి పక్షపాత ధోరణిని స్పష్టం చేస్తోంది. పర్యావరణ విషయంలో అందరూ ఒకే న్యాయాన్ని పాటించాలని, రాజకీయాలకు అతీతంగా స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.